వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మంజుస్ వరల్డ్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి జాతరకి వెళ్ళానని షార్ట్ అయితే పెట్టాను కదా, లాస్ట్ షార్ట్ అయితే ఆ షార్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఇంకైతే పిల్లల్నైతే తీసుకొని జాతరకైతే వచ్చాను. ఈ జాతర ఎవ్రీ ఇయర్ కనుమ రోజు అయితే స్టార్ట్ అవుతుంది. సంక్రాంతి కంప్లీట్ అయిపోయినాక స్టార్ట్ అవుతుంది అనమాట. చాలా బాగుంటుంది జాతర మాత్రం. చూడండి, చాలా జనాలతో ఇదైతే స్టార్ట్ అయిన రోజే నేనైతే వెళ్ళాను. చాలా బాగుంది. ఫుల్ రష్ అయితే ఏం అనిపించలేదు. ఆ రోజే స్టార్ట్ కదా, ఇంకా చాలా సరదాగా అనిపించింది. నడుచుకుంటూ అయితే ముందుకైతే వెళ్తున్నాం. కొంచెం ముందుకు వెళ్ళేసరికి అయితే బాగా దాహం అనిపించింది. ఇంకైతే లెమన్ సోడా అయితే కనిపించింది. లెమన్ సోడా అంటే మాకైతే చాలా ఇష్టం అన్నమాట. రేర్గా అయితే తాతాం కదా, చిన్నప్పటి నుంచి అయితే తాగాను. అమ్మ నేను వెళ్ళి ఊర్లో అయితే మా పక్కన అయితే పెట్టేవాళ్ళు బస్ స్టాండ్లో. అమ్మ అయితే నన్ను తీసుకెళ్ళి తాగిపించుకొని వస్తుండే అనమాట. ఒక్కొక్క మెమొరీ అయితే అలా అయితే నాకు ఏదైనా చూస్తే గుర్తుకొస్తుంది అనమాట. ఇంకా ఇలా అయితే సరదాగా అయితే అందరం తాగేసేసి ఇంకా ముందుకైతే వస్తున్నామన్నమాట. చూడండి, అదే దర్గా. ఇక్కడైతే ముస్లిం దేవుడు ఉంటాడు, చాలా ఫేమస్ అన్నమాట. ఎవ్రీ ఇయర్ చాలా జనాలు వస్తారు, ఫుల్ బాగుంటుంది. ఇక్కడైతే టెంకాయ అయితే తీసుకొని చెప్పులు అయితే వదులుతున్నాము. ఇంకా లోపలికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఫుల్ క్యూ ఉందన్నమాట ఇక్కడైతే. చూడండి ఎంతమంది జనాలు ఉంటారు. ఇక్కడ కూడా మేకలను ఇట్లా మొత్తం ఆటలు అంటారు కదా, ఇవన్నీ అయితే ఇస్తారనమాట. వండుకొని తినడం అవన్నీ అయితే చేస్తారనమాట. ఇంకా మేమైతే లోపలికైతే వెళ్తున్నాం చూడండి. ఇంకా పిల్లలను అయితే ఎవరైతే మిస్ కాకుండా అందరం అయితే చేతులతో పట్టుకొని అయితే ముందుకైతే వెళ్తున్నాము. ఇక్కడైతే మా పెద్ద పాప అయితే లేదు. మా పెద్ద పాపకి ఎగ్జామ్ ఉందని చెప్పేసి మా ఆయన అయితే ఉన్నాడు కదా పండగకి. వాళ్ళైతే 16th రోజే వెళ్ళిపోయారు ఈవినింగ్ వరకు హైదరాబాద్కి అయితే పెద్ద పాపని తీసుకొని. ఇంకా నేనైతే ఈ పిల్లల్ని తీసుకొని అయితే వచ్చానన్నమాట. ఇంకైతే చూడండి, అటు నుంచి వెళ్ళేసరికి ఈ పోలీస్ వాళ్ళు ఇటు నుంచి రమ్మన్నారు. మళ్ళీ అటు నుంచి ముందు నుంచి మళ్ళీ ఇటు నుంచి వచ్చేసామన్నమాట లోపలికి అయితే. ఇంకా మొత్తానికి అయితే దేవుని దగ్గరికి అయితే వచ్చాము. చూడండి, అసలు సందు కూడా లేదు. తీరికగా అడైతే నిల్చున్నామన్నమాట. ఒక్కొక్కరు వెళ్తుంటే మేము లోపలికి వెళ్ళాలని చెప్పేసి ఇంకా అందరు వెళ్తుంటే ఇంకా మేమైతే నిల్చొని మాకు ప్లేస్ దొరికేంత వరకు అయితే చూస్తున్నాం అనమాట. మొత్తానికైతే నేనైతే ఇంకా కొంచెం ప్లేస్ అయితే వేసుకొని లోపలికి అయితే వెళ్ళాను. నేను వెళ్తాను, మీరు ఒక్కొక్కరు నా వెనక రాండి అని మా పిల్లలకైతే చెప్పాను అనమాట. ఇంకా నేనైతే దేవుణ్ణి అయితే దర్శనం అయితే చేసుకుంటున్నాను. పిల్లల్ని అయితే నా వెనకంగా రాండి చూడండి నాన్న అని చెప్తున్నాను అనమాట పిల్లలకైతే. చూడండి, చాలా బాగుంటుంది అన్నమాట. మొక్కులు కూడా అనుకున్నది జరుగుతుంది అంటారనమాట. ఇంకా ఒక్కొక్కరైతే అలా అయితే ఇంకా టచ్ చేసి మొక్కుంటున్నారు పిల్లలైతే. నేను ఈ ఇయర్ అయితే ఖచ్చితంగా అయితే రావాలని అయితే అనుకున్నాను ఇక్కడికి అయితే. లాస్ట్ ఇయర్ అయితే రాలేదు. ఈ ఇయర్ అయితే వెళ్తానో వెళ్ళనో అయితే మనసులో అయితే అనుకున్నాను. మొత్తానికి అయితే వచ్చానమాట. మా ఆయన 2 days నుంచి అయితే 2 days కూడా కాదు, సంక్రాంతి రోజు నుంచి అయితే అడుగుతున్నాను మనం జాతరకి వెళ్దామని చెప్పేసి. మా ఆయన నేను వీలుంటే వస్తా, లేకపోతే నువ్వు వెళ్ళేసి రా పిల్లల్ని తీసుకొని అని అయితే అన్నాడు అనమాట. ఇంకా మొత్తానికి అయితే ఒప్పుకున్నాడు, నన్ను అయితే పంపించాడు. చాలా హ్యాపీ. ఇంకైతే ఇలా అయితే దర్శనం అయితే చేసుకున్నాక ఇక్కడైతే చూడండి అగరబత్తుల బొట్టు అయితే పెడుతున్నాను పిల్లలకైతే. కొంచెం అయితే మారింది. అక్కడే ముందర టెంకాయ కొట్టేసుకుంటారు అనమాట. ఇక్కడ కొంచెము మార్చారనమాట. ఇంకా పోలీస్ వాళ్ళైతే చుట్టూరా ఉన్నారు, బయట కానీ లోపల కానివ్వండి. ట్రాఫిక్ అక్కడ రోడ్డు పక్కన చాలా మంది పోలీస్ వాళ్ళైతే ఉంటారు ప్రొటెక్షన్ కోసం అని చెప్పి. ఇంకా ఫుల్ ఆకలి అయితే అవుతుంది. బయటికి వెళ్ళేసి అయితే ఏమన్నా తిందామని అయితే అనుకుంటున్నాను. ఇంకా మొత్తానికైతే సక్సెస్ఫుల్గా అయితే బయటకు అయితే వచ్చామన్నమాట, తొక్కుకోకుండా దొబ్బుకోకుండా. ఇంకా నేను ఎప్పుడు వీడియో తీసినా కూడా మా చిన్నోడైతే అర్థం అనుకుంటాడో ఏమో, చూడండి ఎట్లా చూసుకుంటాడో. హలో నటరాజా, సూపర్ ఉన్నావు నాన్న, హాయ్ అయితే చెప్పు అంటే హాయ్ అయితే చెప్తున్నాడు. ఇంకా జాతర లోపలికి అయితే వచ్చామన్నమాట. ఇంకా జాతర లోపల నుంచే దేవుని దగ్గరికి రావాలి, మళ్ళీ ఇటు నుంచే బయటికి వెళ్ళాలి.
ఇంకా దారిలో వస్తుంటే పైనాపిల్ ఏదో తింటున్నారు పిల్లలైతే. ఇంకా అలా తిన్నాక సరదాగా అయితే నడుచుకుంటా అన్ని చూసుకుంటూ అయితే వస్తున్నాం అనమాట. పెద్ద జనాలు అయితే నాకైతే ఏం అనిపించలేదు. నార్మల్గా అలా వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము, మళ్ళీ రిటర్న్ అయితే అయ్యామన్నమాట. ఇంకా పిల్లల్ని అయితే గాజులో కమ్మలు ఏమన్నా తీసుకోండి అంటే వాళ్ళు ఏవి తీసుకోవట్లేదు, వద్దు అని అయితే అంటున్నారు. మా పిల్లలు అయితే కమ్మలు పెట్టుకోరు, గొలుసులు పెట్టుకోరు, ఏవి పెట్టుకోరు అనమాట. గాజులు కూడా వేసుకోరు. అవి మూలకైతే పెట్టానమాట. మా పిల్లల ముగ్గురు ఇప్పటి వరకు గొలుసులు ఎంత కొత్తగా ఉన్నాయో ఒక్కసారిన పెట్టుకున్నానంటే అస్సలు పెట్టుకోరు. ఇంకా అయితే ఇక్కడైతే మేకప్ ఐటమ్స్ అయితే పాప అయితే చూస్తుంది అనమాట. లిఫ్ట్కి ఏదో కావాలి అంటే స్కిన్ కలర్ ఏదో కావాలని అయితే చూసింది అనమాట. ఇంకా అలా చూసాక మళ్ళీ ముందుకైతే వచ్చాము. ఇక్కడ బొంగులు అయితే తీసుకుందామని చెప్పేసి ఇంకా ఇక్కడ ఫుల్ జనాలు అయితే ఉన్నారు, వెయిట్ చేస్తున్నాము వాళ్ళందరూ వెళ్ళాక తీసుకుందామని చెప్పి. ఇంకా జిలేబీ కూడా తీసుకుందాము, స్వీట్ ఐటమ్స్ కూడా ఉంటాయి కదా ఇందులో వేసుకోవడానికి అని చెప్పేసి ఇక్కడైతే ఉన్నామన్నమాట. ఇంకా ఈ జాతరకు దగ్గరలోనే మా అక్క వాళ్ళ ఊరు కూడా ఉంది. అక్క వాళ్ళు పల్లీల చేను అయితే పెట్టారనమాట. అక్క జాతరకు వచ్చేటప్పుడు అయితే నన్ను అయితే రమ్మన్నది ఇంటికైతే, పిల్లల్ని తీసుకొని వెళ్దురా అని చెప్పి అయితే అన్నదన్నమాట. ఇంకా ఈ జాతర అయితే కంప్లీట్ అయిపోయినాక అక్క వాళ్ళ ఊరికి అయితే వెళ్తాము. చూడండి, అక్క అయితే ఉండమన్నది 2 days ఉండు అందరం కలిసి వెళ్దామని అయితే చెప్పింది. కానీ నేనైతే మళ్ళీ హైదరాబాద్కి అయితే వెళ్ళాలి కదా, పాపకు స్కూల్ కూడా ఓపెన్ అవ్వింది, ఇంకా పిల్లల్ని ఇద్దరిని పంపించాలి, టైం లేదు అని చెప్పేసి నేనైతే ఒక్కదాన్నే నాకు టైం లేదని చెప్పేసి పిల్లల్ని అయితే తీసుకొని అయితే నేనైతే అందరికన్నా ముందైతే వచ్చానన్నమాట. ఇంకా ఇక్కడ చూడండి ఉమామహేశ్వర స్వామి దేవాలయం. ద్వారం లోపల నుంచే ఉమామహేశ్వర స్వామి దగ్గరికి అయితే వెళ్తారనమాట. అంత పైకి వెళ్ళి వచ్చేసరికి టైం సరిపోదామని చెప్పి మళ్ళీ రిటర్న్ అయితే అయ్యామన్నమాట. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వెళ్దాం అనుకొని మళ్ళీ పిల్లల్ని అయితే ఏది ఎక్కించలేదు కదా అనుకొని మళ్ళీ జాతర లోపలికి అయితే వచ్చాము. పిల్లలైతే బ్రేక్ డాన్స్ ఎక్కుదామని అయితే థ్రిల్ అయిపోతున్నారనమాట. సరేలే ఎక్కుదామని అందరం డిసైడ్ అయితే ఎక్కామన్నమాట. ఇది చూసే నాకు నువ్వు నాకు నచ్చావు సినిమాలో బ్రహ్మానందం ఆపండ్రోయ్ అంటాడు కదా, ఆ డైలాగ్ అయితే గుర్తుకొచ్చింది అనమాట. లాస్ట్కు నేను అదే విధంగా అడుస్తానేమో అనిపించింది. చూద్దాము, నాకు కూడా థ్రిల్ అనిపించింది అనమాట. 3 years అయితే ఎక్కాను, మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం అనమాట. మళ్ళీ ఎక్కితే చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి అందరం అయితే ధైర్యంగా అయితే ఎక్కాను నేనైతే. అందరం అయితే 2 members అయితే అందరం అయితే కూర్చున్నాము. ఇంకా కూర్చొని సక్సెస్ఫుల్గా అయితే దిగామన్నమాట. జైంట్ వీల్ ఎక్కుతారా అంటే అక్కడికైతే వెళ్ళేసరికి అక్కడైతే గూగుల్ పే ఫోన్ పే లేదంట తన దగ్గర, మనీ కట్టమంటుండు డైరెక్ట్. ఇంకా మనీ లేదు కదా అని చెప్పి చేతిలో ఏదైనా ఫోన్లోనే ఉంటుంది కదా డబ్బులు. ఇంకా సరే అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చామన్నమాట. ఇంకా జాతర నుంచి అయితే కంప్లీట్గా అయితే బయటకు అయితే వచ్చి ఇంకా డైరెక్ట్ అయితే అక్క వాళ్ళ చెలక అని చెప్పాను కదా, అక్క వాళ్ళు పల్లీలు పెట్టారని చెప్పాను. ఇంకా అక్కడికైతే వచ్చామన్నమాట. చిలకలోకి అయితే అక్క అయితే అడుగుతుంది ఎట్లా ఉంది జాతర, జనాలు ఉన్నారా అని అయితే అడుగుతుంటే నేనైతే చెప్తున్నాను అనమాట. ఉంటుంది మొక్కజొన్న కంకులు, పత్తి, పల్లీలు మొక్క కంకులు అయితే ఎక్కువ వేస్తారనమాట వీళ్ళ పొలంలో. ఇంకా అక్క అడుగుతుంది జాతర ఎట్లా జరిగింది, చాలా మంది ఉన్నారని అయితే అడుగుతుంది అనమాట. ఇంకా నేను చెప్తున్నాను. నేను ఇస్తా లేకుంటే నేను అక్క బూడదాను అరే మనసులకేసేవరా. చింతలు కొడతా అన్నకు అడిగి పెడుతుండ్రు మంచిగా. మనం చిన్న Let's go! అవన్నీ ఏర్పెట్టినావా కింద కాదు పడిపోతుంది.
దీంట్లో. ఎట్టున్నాయి ఎందుకు నాటేసుకుంటావు? 4 కాయలు ఉన్నాయి ఇందులో. నిజం పెట్టంగా 4 తుల బుడ్డ అంటారు. 4 ఇక్కడ చింతాలు ఇక్కడ